హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కిలో కర్ణుడి గురించి చాలా గొప్పగా చెప్పారు. ముఖ్యంగా మహాభారత యుద్ధంలో అత్యంత గొప్ప వీరుడు ఎవరనే ప్రశ్నకు అశ్వత్థామ నోటి నుంచి కర్ణుడు అనే సమాధానం చెప్పించారు. పైగా కర్ణుడి వీరత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రశంసించినట్లుగా చూపించారు. ముమ్మాటికి మహాభారత యుద్ధంలో అర్జునుడి కంటే కర్ణుడే గొప్ప అనేది కల్కి చిత్రంలో క్లియర్గా చూపించారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. కర్ణుడు గొప్ప వీరుడా అనే ప్రశ్నకు మహాభారతం చదివిన వారందరూ అవుననే సమాధానం చెప్తారు. కానీ అర్జునుడి కంటే గొప్ప వీరుడా అనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా కాదనే సమాధానం చెప్తారు. ఎందుకంటే ఈ విషయంలో కల్కిలో చూపించింది వేరు, మహాభారతంలో ఉన్నది వేరు. మరింతకీ కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప చూసేద్దాం. కర్ణుడు గొప్పవాడే, వీరుడే, సూర్యుడే. కానీ ఆయనలో కూడా చెడు ఉంది. ఆయన కూడా చెడు వెంట ఉన్నాడు అనేది మహాభారతం చదివితే అర్థమవుతుంది. అయితే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నాయి. కుంతికి ఇచ్చిన మాట, భూదేవి శాపం, గురుదేవుని కోపం, రథసారథి మాటల పోటు, ఇంద్రుడి వెన్నుపోటు, ఇలా చాలానే కర్ణుడి చావుకి కారణాలు అయ్యాయి. కానీ ఇలాంటి కారణాలు ఏమీ లేనప్పుడు కూడా, కర్ణుడికి అన్నీ ఉన్నప్పుడు కూడా అర్జునుడు కర్ణుడిని ఓడించాడు. ఇది మహాభారతంలో ఉన్నమాట. మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎవరందరికంటే గొప్ప వీరుడు అంటే ఒకే ఒక సమాధానం భీష్మ పితామహుడు. ఎందుకంటే లోకంలో పరశురాముడిని ఓడించిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు త్రేతాయుగంలో విష్ణు చాపాన్ని విరిచి పరశురాముడి గర్వాన్ని భంగపరిచిన శ్రీరాముడు. మరొకరు ఆయన దగ్గరే విలువిద్యను నేర్చుకున్న భీష్ముడు. భీష్ముడి తర్వాత అంత అస్త్ర సంపద ఉన్న ఒకే ఒక్క వీరుడు, శివుడితో యుద్ధం చేసి శివుడినే మెప్పించి పాశుపాతాస్త్రం పొందిన గాంధీవధారి అర్జునుడే. ఇందులో మహాభారతం పూర్తిగా చదివిన వారికి ఏ సందేహం లేదు. కర్ణుడు మహావీరుడు, దాంట్లో కూడా ఎవరికీ సందేహం అక్కర్లేదు. కానీ కర్ణుడిని కురుక్షేత్రంలో కవచకుండలాలు లేనప్పుడు కూడా ఆయన దగ్గర అన్నీ ఉన్నప్పుడే విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో పారిపోయేలా కొట్టాడు అర్జునుడు. ఇది అందరికీ తెలియని విషయం, తెలుసుకోవాల్సిన విషయం. కనుక మహాభారతంలో గొప్ప యోధులు ఎవరు అంటే మొదటిగా చెప్పుకోవాల్సింది భీష్ముడు, తర్వాత అర్జునుడు, తర్వాత ద్రోణాచార్యుడు, తర్వాత కర్ణుడు. ఎందుకంటే సినిమాలు పురాణాలు ఒకటి కాదు. సినిమాని సినిమాలాగే చూడాలి. కల్కి సినిమాలో కర్ణుడిని గొప్పగా చూపించడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే కర్ణుడు నిజంగా గొప్పవాడే. కానీ అర్జునుడిని తక్కువ చేసి కర్ణుడిని గొప్పవాడని చెప్పడం మాత్రం మహాభారతం తెలిసిన వారు ఎవరూ కూడా ఒప్పుకోరు. అయితే మా హీరో అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో కొట్టుకునే యువత మహాభారతంలో కర్ణుడే గొప్ప, కాదు అర్జునుడే గొప్ప అంటూ చర్చించుకునే స్థాయికి రావడం మాత్రం నిజంగా గొప్ప విషయం. దీనికి ముమ్మాటికి ప్రభాస్ కల్కి చిత్రమే కారణం కావడం సంతోషకరం. చివరిగా ఒక్క మాట అయితే చెప్పవచ్చు. మహాభారతం చదివినా చదవకపోయినా, తెలిసినా తెలియకపోయినా దుర్యోధన కర్ణుల స్నేహం గురించి మాత్రం ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. ఎందుకంటే తన చివరి శ్వాసలో కూడా దుర్యోధనున్నే తలుచుకున్నాడు కర్ణుడు. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించిన కన్నతల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్తుని చేశాడు. దాతృత్వానికి ఆసరాగా తీసుకుని దేవేంద్రుడు శక్తిని హరించాడు. భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడైన స్నేహితుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నీ దయముందు నేనెంత, ఈ జన్మకే కాతుహితుడా, జన్మజన్మలకి రాధేయుడు, నీ విధేయుడే మిత్రమా అని మనసును తలుచుకుని శరీరాన్ని వదిలేసిన కర్ణుడు నిజంగా గొప్ప యోధుడే.